అందరికీ నమస్తే. ఈరోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నిన్న ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇక టేక్ ఆఫ్ అవుతూ తర్వాత ఇలా కూలిందంటూ ఒక వార్త చూస్తున్నాం. దాదాపు 146 మంది మృతి చెందారు. ఇది నిన్నటి వరకు నిన్న 12 గంటల వరకు మాత్రమే ఉన్న లెక్కగానే దాదాపు 160 మంది వరకు చనిపోయారని ఒక వార్త చూస్తాం. ఇక అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం, దాదాపు 146 మంది మృతి చెందారు. తర్వాత ఇక టేక్ ఆఫ్ అయిన 38 సెకండ్లను లోనే క్రాస్ అయింది ఆ విమానం. ఇక మృతులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. తర్వాత ఇక అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన క్షణాల్లోనే ఆ ప్రమాదం అనేది మనం జరిగిందని చెప్పవచ్చు. తర్వాత మెడికల్ కాలేజ్ బిల్డింగ్ పై కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్, తర్వాత వెంటనే పేలిపోవడంతో పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు. తర్వాత విమానంలో దాదాపు 240 మంది లో ఒక్కరు మినహా ఇద్దరు అందరూ మృతి చెందారు. తర్వాత ప్రాణాలు కోల్పోయిన మరో 5 కాలేజీ స్టూడెంట్లు ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మృతులు 61 మంది విదేశీయులు ఉన్నట్టు ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత దేశ చరిత్రలోని అతిపెద్ద విమాన ప్రమాదం కూడా జరిగిందని మనం చెప్పవచ్చు. ఇక పక్షి ఢీకొనడంతోనే కూలిపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. తర్వాత ఇక బాధిత కుటుంబాలకు రూపాయల కోటి చొప్పున టాటా గ్రూప్ పరిహారం అనేది ప్రకటించింది. తర్వాత ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని, వివిధ దేశాల అధ్యక్షులు దిగ్భ్రాంతి కూడా. తర్వాత విచారణకు ఆదేశించిన ఏవియేషన్ మినిస్ట్రీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ AI 171 టేక్ ఆఫ్ అయిన 38 సెకండ్లోనే మేఘాని నగర్ ఏరియాలో ఓ మెడికల్ కాలేజ్ లో హాస్పిటల్ బిల్డింగ్ పై కుప్పకూలింది ఆ విమానం. తర్వాత దాంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. తర్వాత భారీ పేలుడు కూడా సంభవించింది. అయితే ఈ ఘటనలో మొత్తం 246 మంది చనిపోయారు. ఇక ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే బతికి బయటపడడం జరిగింది. తర్వాత మిగిలిన 241 మంది మృతి చెందారు. ఇక కాలేజ్ బిల్డింగ్ క్యాంటీన్ లో భోజనం చేస్తున్న 5 మెడికల్ కూడా ప్రాణాలు విడిచారు అన్నట్టు వార్తని చూస్తున్నాం. తర్వాత దేశ చరిత్రలో అతిపెద్ద విమాన ప్రమాదానికి ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఇక మృతులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. లండన్ లో చదువుకుంటున్న తన కూతురును కలిసేందుకు ఆయన వెళ్తుండగా ఆ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఇక విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో పక్షులు ఢీకొనడంతో ఇక ఫ్లైట్ ఎగరడానికి కావలసిన వేగాన్ని అందుకోలేకపోయిందని మనం చెప్పవచ్చు. అయితే ఉండొచ్చు అని నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానం 11 ఏళ్లుగా సేవలు అందిస్తుంది ఏవియేషన్ అధికారులు వివరించారు. పైలట్లు మేడే కాల్ చేసి ATCకి సమాచారం అందించారని, ఆ తర్వాత సెకండ్లో వ్యవధిలోని విమానం చెట్టును ఢీకొట్టి బిల్డింగ్ పై కూలిందని తెలిపారు. మృతులు 229 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సిబ్బంది, తర్వాత 5 మెడికల్ కాలేజ్ స్టూడెంట్లు ఉన్నట్టు ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇలా బిల్డింగ్ లో ఇలా కురుకుపోయింది విమానం వెనుక భాగం అన్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఇక విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఇక బతికింది ఒకే ఒక్కడు. ఇక విమానంలో ఉన్న వాళ్ళలో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటికి పడ్డాడు. ఇక 11 ఏళ్ల నంబర్ సీట్లు 11 ఆ నంబర్ సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ 40 సంవత్సరాలు స్వల్ప గాయాలతో బయటికి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కాడు మనం చూస్తున్నాం. ఇక ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక మృత్యుంజయుడుగా నిలిచిన రమేష్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక విశ్వాస్ ఒక బ్రిటిష్ ఇండియా తన సోదరితో కలిసి ఇండియా వచ్చాడు. ఇక గురువారం ఇద్దరు తిరిగి యూకేకి వెళ్తుండగా ప్రమాదంలో సోదరుడు చనిపోయాడు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఇక తెలంగాణలో IPS ల బదిలీలు నిన్న జరిగాయి. అయితే రెవెన్యూ నుంచి నవీన్ మిట్టల్ ను అవుట్ చేసినట్టు ఒక వార్త చూస్తుంది. ఇక లోకేష్ కుమార్ బాధ్యతలు అప్పగించినట్టు ప్రభుత్వ అధికారాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక 36 మంది IAS లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా N శ్రీధర్ ను నియమించింది. తర్వాత ఇక స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నట్టు ఒక వార్త. తర్వాత PR స్పెషల్ సెక్రటరీగా CH ప్రియాంక,
తర్వాత టీజీఏ పిఎస్సి సెక్రటరీగా ప్రియాంక ఆలా, తర్వాత హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది నిన్న. అయితే ఒకేసారి 36 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇందులో పలువురు ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఉన్నారు. ఆరోపణలు పనితీరు మెరుగుపడని కలెక్టర్లపై బదిలీ వేటు కూడా పడిందని మనం చెప్పవచ్చు. ఇక 2023 జనవరి నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్ శాఖ నుంచి ప్రభుత్వం తొలగించి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించిందని మనం చెప్పవచ్చు. తర్వాత కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కదులుతున్న అక్రమాల డొంక, ఇద్దరు అధికారులు అక్రమాస్తులు దాదాపు 350 కోట్ల పైన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైల్లో, తర్వాత తాజాగా ఈ శ్రీధర్ కూడా అరెస్ట్ చేసింది ఏసీబీ. తర్వాత తమపైన దాడులు జరుగుతున్నాయన్న భయంతో కొందరు అధికారులు ఇక ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక పంప్ హౌస్ లోను రూపాయలు 14,000 కోట్ల అక్రమాలకు తెలిసిన దాదాపు 14,000 అక్రమాలు కూడా జరిగినట్టు కాగానే తెలిసింది. ఈ తర్వాత విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ తర్వాత త్వరలో మరికొందరు ఆఫీసులపై ఏసీబీ దాడులు, పై స్థాయిలో 1,000 కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ పనిచేసిన అధికారులు ఒకరి తర్వాత ఒకరు అక్రమాస్తుల కేసులో దొరికిపోతున్నారు. గత సర్కారులో అక్రమంగా 100 కోట్ల ఆస్తులు కూడా పెట్టిన ఇప్పుడు కటకట పాలవుతున్నారు. ఇప్పటికే ఏజెన్సీ హరిరామ్ జైల్లో ఉండగా తాజాగా ఈ శ్రీధర్ ఏసీబీ అధికారులు చిక్కారిక వాళ్ళిద్దరు అక్రమాస్తులు దాదాపు 350 కోట్ల పైనే ఉన్నట్టు అధికారులు లెక్క చెబుతున్నారు. ఇక ఇద్దరే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు భాగమైన ఇతర అధికారులు అవినీతి వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్కరు ఏసీబీ చేతికి చిక్కుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పనిచేసిన కొందరు కీలక ఇంజనీర్లు బుగులు పట్టుకుంది. ఇక తమకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని ఆందోళన గురి అవుతున్నారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం, శేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, తర్వాత గచ్చిబౌలిలో కుండిపోతాయి షెల్టర్లు, ఇళ్లలో వరద, నీటి మునిగిన ఆర్ఓ బీలు అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇక ఓల్డ్ సిటీ మెట్రో పనులు హైకోర్టు స్టే విధించింది. ఇక చార్మినార్, ఫలక్నుమా ప్రాంతాల్లో మెట్రో పనులు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వానికి హైకోర్టు. తర్వాత వారసత్వ కట్టడాలు పరిరక్షణపై పిటిషన్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది తర్వాత అంగన్వాడీ పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. బాల భరోసా పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ అనేది తీసుకొస్తుంది. అయితే త్వరలో 15 లక్షల చిన్నారులకు హెల్త్ స్క్రీనింగ్ కూడా నిర్వహించబోతుంది మన ప్రభుత్వం. తర్వాత గైడ్ లైన్స్ విడుదల చేస్తూ మంత్రి సీతక్క నిన్న ఒక నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, విశేషాలు, నేషనల్ వార్తలు మరియు తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక సర్చ్ పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక 2 రోజు 14 వికెట్లు ఆసక్తికరంగా ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య WTC ఫైనల్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక భారత్ కు 131వ స్థానం. ఇక WEF జెండర్ గ్యాప్ ఇండెక్స్ వెల్లడి, గత ఏడాది కన్నా 2 స్థానాలు పతనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక మహా విషాదం, ఇక ఇలా టేక్ ఆఫ్ ఇలా అయింది, తర్వాత కూలిపోతూ తర్వాత మంటలు ఇలా చిక్కుకుపోయింది. తర్వాత ఇక హాస్టల్లో చుచ్చుకెళ్ళి విమానం ఇక భాగాలు అనేది ఇలా బిల్డింగ్ లో చుచ్చుకుపోయాయి. తర్వాత ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం, తర్వాత ఇక మృత్యుంజయుడు, తర్వాత ప్రమాదం నుంచి బయటకు వస్తున్న రమేష్ విశ్వాస్ కుమార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. దాదాపు మెడికల్ కాలేజ్ పై కుప్పకూలిపోయిన డ్రీమ్ లైనర్, ఇక 265 మంది దుర్మరణం. ఇక అహ్మదాబాద్ లో ఘోరం, ఇక విమాన ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోవడంతో గుండెల విషయాల రోధిస్తున్న మహిళలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక విమానంలోకి 242 మంది బతికింది ఒక్కరే. అయితే మృతులు గుజరాత్ మాజీ సీఎం రూపానీ సహా 180 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ వాసులు, తర్వాత 7గురిది పోర్చుగీస్, తర్వాత ఒకరిది కెనడా వాళ్ళు ఉన్నట్టు ఒక వార్త. ఇక టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కాలేజ్ క్యాంటీన్, హాస్టల్ పై పడ్డ విమానం, ఇక వాటితో పాటు సమీప భవనాలు ధ్వంసం, తర్వాత హాస్టల్లో ఉన్న వారిలో 24 మంది మృతి చెందారు. తర్వాత ఇక వారిలో ఒకరు వైద్యుడు, తర్వాత 4 మెడికోలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత 60 మంది గాయాలయ్యారు, 5గురి పరిస్థితి కూడా విషయం ఉన్నట్టు ఒక వార్తను చూస్తున్నాం. తర్వాత ఇక శిథిలాల కింద ఇంకా పలువురు ఉండే అవకాశం, రాష్ట్రపతి, ప్రధాని తదితరులు ప్రముఖులు దిగ్భ్రాంతి, తర్వాత ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న సంతాపాలు. తర్వాత ఇక ఘటన స్థలాన్ని మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నేడు ప్రధాని మోదీ సందర్శిస్తారు అక్కడ. తర్వాత ఇక మాటల కందని
పేను విషాదం భారత విమానయాన చరిత్రలో అత్యంత దారుణమైన ఘటన ఇది అని మనం చెప్పవచ్చు. అయితే గురువారం గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 230 మంది ప్రయాణికులు 12 మంది అహ్మదాబాద్ 12 మంది సిబ్బందితో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:39 లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ AI-171 విమానం టేకాఫ్ అయిన 39 సెకండ్లను కుప్పకూలింది. కేవలం 625 అడుగులు ఎత్తున వెళ్ళగానే విమానంలో అనిహ సమస్య తలెత్తింది. ఇక దాంతో అది శరవేగంగా కిందికి దూసుకొచ్చింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘానగర్ లో జీజే మెడికల్ కాలేజ్ సిటీ సివిల్స్ హాస్టల్లో ఆ బిల్డింగ్ పై కూలింది ఆ విమానం. తర్వాత ఇక విమానంలో రాజస్థాన్ చెందిన డాక్టర్ కోమి వ్యాస్ కుటుంబం ఇది. తర్వాత దిగ్విజయాల నుంచి దిగంతాలకు విమానాశ్రయంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అని చెప్పవచ్చు. ఇక పక్షి ఢీకొట్టిందా, తర్వాత మట్టి నిండిన భోజనం, తర్వాత ప్రయాణికుల పాలిట పిడికలు డ్రీమ్ లైనర్, ఇక హృదయ ముక్కలైంది మోదీ. ఇక మరిన్ని వార్తలు చూడవచ్చు. ఇక విమాన ప్రమాదం వీడియో కోసం QR కోడ్ కూడా మీరు ఇక్కడ స్కాన్ చేసి ఆ ఫోటోలు అనేది చూడవచ్చు. తర్వాత నవీన్ మిత్తల్ను బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 35 మంది IAS లను బదిలీ చేసింది. అయితే కలెక్టర్ల సహా మొత్తం 35 మంది IAS లను స్థానచలనం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒక IFS అధికారిని బదిలీ చేసిన ప్రభుత్వం సీఎం CPROగా గుర్రం మున్సూర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సీనియర్ IAS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక భూపరిపాలన ప్రధాన కమిషన్ నవీన్ మిత్తల్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇందుతో పాటు హైదరాబాద్ మల్కాజిగిరి సహా జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ స్థానచలనం కలిగించిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ప్రస్తుత కార్యదర్శి బుద్ధ ప్రకాశ పోస్టు నుంచి తప్పించింది. కలెక్టర్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు కొందరి బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత పిడుగుపాటుకు 6 మృతి చెందినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో 3 చోట్ల ఘటనలు, అందరూ ఆదివాసులు. తర్వాత మృతులు 5 మహిళలు, 1 పురుషుడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ట్రంప్ కార్డ్ దరఖాస్తులు సురు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సంపన్న వలసదారుల కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన స్వస్థత విశాఖ ట్రంప్ కార్డ్ దరఖాస్తుల కోసం ఆహ్వానం పలికారు. ఇక గోల్డ్ కార్డ్ కూడా పిలిచే ఈ ట్రంప్ కార్డ్ కొనుగోలుపై ఆసక్తి కలిగిన వారు trump.gov వెబ్సైట్ లో దరఖాస్తు ఫారం నింపవచ్చని ట్రంప్ ప్రకటించారు. ఇక $5 మిలియన్ ఈ కార్డు కొనుగోలు చేయవచ్చని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత గురుకులాలకు తాళాలు, ఇక అద్దె బకాయిల కోసం భవన యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కొన్ని చోట్ల భవనాలు ఖాళీ చేయించిందేనని తెలిసి చెప్పిన వైనం. ఇక పాఠశాల సిబ్బంది విద్యార్థులు మధ్యాహ్నం వరకు బయటే. తర్వాత పెండింగ్ బిల్లులు కొంతవరకు విడుదల కావడం అధికారులకు సర్దు చెప్పడంతో కొన్ని చోట్ల మధ్యాహ్నం తర్వాత తెరుచుకున్న కొన్ని చోట్ల బడులు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు అనేది మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తల విశేషాలు చూద్దాం. ఇక అమెరికా ఆర్మీ డే అతిథిగా పాక్ సైన్యాధిపతి మునీర్. ఇక వాషింగ్టన్ లో రేపు జరగనున్న పేరేడ్. ఇక దౌత్యపరంగా భారత్ కు ఎదురుదెబ్బ అన్న కాంగ్రెస్. తర్వాత మరణ విహంగం. ఇక గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం, దాదాపు 290 మంది దుర్మరణం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మృతులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఇక టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కోలిన ఎయిర్ ఇండియా విమానం. ఇక విమానంలో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన అనేది జరిగిందని మనం చెప్పవచ్చు. తర్వాత లండన్ వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం అనేది జరిగిందని మనం చెప్పవచ్చు. ఇక పైలట్ సహా విమానంలోని 240 మంది దుర్మరణం పాలయ్యారు. తర్వాత ఇక మృత్యుంజయులుగా బయటపడింది 2 అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత జనవాసాలపైకి దూసుకుపోయిన విమానం అని కూడా మనం చెప్పొచ్చు. ఇక మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడ్డ బోయింగ్ 787 విమానం. తర్వాత మెడికల్ కాలేజ్ హాస్టల్ పై పడ్డ తర్వాత హాస్టల్లో 50 మంది మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందారు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. తర్వాత గుర్తు పెట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు. తర్వాత ఇక మృతులు గుర్తింపునకు కొనసాగుతున్న DNA సేకరణ అన్నట్టు ఒక వార్త. తర్వాత అహ్మదాబాద్ కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా ప్రదర్శించారు, అక్కడ వెళ్ళారు అన్నట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఇక అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపట్లోనే ప్రమాదానికి గురైన కింద పడి పేలిపోయిన ఎయిర్ ఇండియా విమానం. ఇక కాబోయే డాక్టర్లు కళ చెదిరి. ఇక హాస్టల్ మెస్ పై విమానంలో కోలాడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థులు మృతి చెందారు. ఇక భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, ఇక మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఇక ఆ భవన్ లో ఎటు చూసిన విధ్వంసమే. ఇక 50 మంది విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న డైనామిక్ భాస్కర్ వార్తా సంస్థ. తర్వాత ఇక విమానం కూలడంతో దగ్ధమైన మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం అనేది ఇక్కడ మనం ఫోటో చూస్తాం. ఇక కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రానికి 2 సార్లుగా సీఎం గా బాధ్యతలు చేశారు విజయ్ రూపాని ప్రస్థానం అన్నట్టు మనం ఒక వార్తని చూస్తున్నాం. ఇక డ్రీమ్ లైనరా డిజాస్టర్. ఇక బోయింగ్ 787 అత్యాధునికం సమస్యలు అత్యధికం. ఇక హైడ్రాలిక్ లీక్ బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్ తయారీ భద్రతలో లోపాలు అన్నట్టు మనం చూస్తున్నాం. ఇక పలు విమానయాన సంస్థలు ఫిర్యాదులు కుప్పకూలడం మాత్రం ఇదే తొలిసారి అన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇక మృత్యుంజయుడు. ఇక ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్ ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైంది. ఇక మృతుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం కూడా ప్రకటించింది టాటా గ్రూప్. ఇక వైద్య కాలేజీ హాస్టల్ ను పునర్నిర్మిస్తాం ఇస్తాం. ఇక టాటా గ్రూప్ కీలక ప్రకటన చేసింది. తర్వాత అసలేం జరిగింది, ల్యాండింగ్ గేర్ కిందికి ఎందుకు ఉంది, తర్వాత 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలు తక్కువ, ఇంకోటి అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా లేదా, తర్వాత ఇంజన్లు విఫలం లేదా పక్షి ఢీకొట్టడం వల్లే కూలిందని కొందరు భావిస్తున్నారు. అయితే విమాన ప్రమాదంపై నిపుణులు విశ్లేషణలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇంత మాటల కందని విషాదం. ఇక విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ ఎదురు దిగ్భ్రాంతి అన్నట్టు ఒక వార్త మనం చూస్తున్నాం. తర్వాత మహిళలకి కోటారెడ్డి. ఇక 2029 ఎలక్షన్ ఎన్నికల్లో 33% సీట్లు. ఇక లోక్సభ అసెంబ్లీలో అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కూడా చేస్తున్నట్టు ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఆ పక్షాలు అతి వరకు రిజర్వేషన్లు. ఇక రోడ్డు నిర్మించకుండానే బిల్లులు మంజూరు చేసినట్టు ఒక వార్త చూస్తున్నాం. ఈని సస్పెండ్ చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్. ఇక నిధుల నుంచి అవుట్ సోర్సింగ్ అయ్యి తొలగింపు. ఇక ఐఎస్ సదరన్ కార్పొరేటర్ ఫిర్యాదుల విచారణ. ఇక బోగస్ బిల్లులకు నిధులు ఇచ్చినట్టు తేవడంతో చర్చ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత భారీగా ఐఏఎస్ లను బదులు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక శశాంక్ గోయల్, నవీన్ మిత్తల్, ప్రియాంక ఆలా. తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్ నియమించింది ప్రభుత్వం. తర్వాత విద్యుత్ శాఖకు నవీన్ మిత్తల్, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆలాను నియమించింది. తర్వాత ఇక వెయింటింగ్ లో ఉన్న శివశంకర్ ఇటే లక్ష్మికి పోస్టింగ్. ఇక సిపిఆర్ఓగా రిటైర్ అధికారి మల్సూర్ నియామకం. ఇక మరో 3 నాన్ క్యాడర్ అధికారులకు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత రాష్ట్రంలో పిడుగుల పాటు ఇక 6 రైతులు బలి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. పొలాలలో ప్రాణాలు విడిచిన అన్నదాతలు. ఇక 12 మందిపై గాయాలు. 2 పరిస్థితులు విషయం అన్నట్టు ఒక తెలుస్తుంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇక హైదరాబాద్ లో శేర్లింగపల్లిలో అధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఒక వార్త అనేది మనం ఈరోజు చూసాం. ఈరోజు ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలని మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలను చూద్దాం. ఇక గాల్లోంచి ర్యాలీ. ఇక పిడుగుల పేలి. ఇక గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఇక అహ్మదాబాద్ విమానంలో కుప్పకూలడంతో ఇక జీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం చుట్టూ కమ్ముకున్న పోగాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం మనం. ఇక అహ్మదాబాద్ లో ఘోర దుర్ఘటన జరిగింది. ఇక జనవాసులపై కుప్పకూలిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 7878. తర్వాత బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవన్ లోకి చొచ్చుకుపోయిన విమానం. ఇక మృతులు 61 మంది విదేశీయులు, 13 మంది చిన్నారులు ఉన్నారు. సాంకేతిక లోపాలే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇక సాంకేతిక లోపాలు. తర్వాత ఇక ప్రమాదంలో నివారపోయిన దేశం. ఇక రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి. తర్వాత ఇక శోకాతప్త కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన కేటీఆర్. ఇక కేసీఆర్. తర్వాత మృతుల కుటుంబానికి ₹1 కోటి చొప్పున టాటా గ్రూప్ అనేది పరిహారం ఇస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తర్వాత మోదీ అమిత్ షా రాజీనామా చేయాలి సుబ్రహ్మణ్య స్వామి. ఇక విజయ్ రూపాని దుర్మరణం. ఎయిర్ ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మృతి చెందినట్లు ఒక వార్త అనేది చూస్తున్నాం. దాదాపు 265 మంది పైగా దుర్మరణం అన్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక టేకాఫ్ లోనే కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. ఇక మృతులు 241 మంది ప్రయాణికులు ఉన్నట్టు, తర్వాత సిబ్బందులు కూడా ఉన్నట్టు. ఇక మెడికల్ కాలేజ్ పడడంతో మరో 24 మంది మృతి చెందినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం మనం. తర్వాత మృత్యుంజయుడు. ఇక చావు కోరకల నుంచి నడుచుకుంటూ వచ్చిన ఒక్కడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. సీట్ నంబర్ 11A ప్యాసింజర్ సేఫ్. విమాన దుర్ఘటన నుంచి బయటపడ్డ లండన్ వాసి రమేష్ విశ్వాస్ కుమార్ అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం మనం.
తర్వాత పిడికల్పాటుకు 6 మృతి చెందినట్టు ఒక వార్తని చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. ఇక గలీలో దండాలు, ఢిల్లీలో దండాలు. రేవంత్ ను నమ్మితే కాంగ్రెస్ ఖతమే. వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే. ఇక బీజేపీ ఎంపీలు గెలిపించడం కోసమే వీక్ అభ్యర్థులను నిలబెట్టిన రేవంత్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత భారీ ప్రక్షాళన. ఇక 36 మంది ఐఏఎస్ లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారులు బదిలీ అయినట్టు వార్త చూస్తాం. ఇక రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్ ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత నవీన్ మిట్టల్ బదిలీ చేసింది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ను తర్వాత ఇక టూరిజం కార్పొరేషన్ ఎండి పై వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇక 7 జిల్లాల కలెక్టర్లు స్థానచలనం చేసింది. సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు కూడా నిన్న జారీ చేయడం జరిగింది. దాదాపు 35 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత ఇక 2029 లోక్సభ ఎన్నికల ముందే మహిళలకు 33 రిజర్వేషన్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. జన కులగణన పూర్తయ్యాక డిలిమిటేషన్ చేస్తామన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామని కూడా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం యోచన జనాభా ప్రతిపాదికను పునర్విభజనను వ్యతిరేకిస్తున్న దక్షిణ రాష్ట్రాలు అన్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక తుపాకీ గురిపెట్టి దోపిడీ. కొంపల్లిలో కిరాణా షాప్ లో 5 లక్షల పరారీ. ఇక గతంలో 10 లక్షల విలువైన వస్తువులు వ్యాన్ చోరీ. ఇక వరుస నేరాలతో స్థానికుల ఆందోళన అన్నట్టు ఒక వార్త చూస్తుంది. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు. తర్వాత సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు, అదే విధంగా ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు, ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసిన ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎంఎస్. థ్యాంక్ యూ.